ఫ్రెండ్స్ వండిపాలు ఎక్కించాను. ఇప్పుడు పూసల థ్రెడ్ దీనికి పెట్టాలి. ఇది హ్యాండ్, ఇది ఆల్రెడీ స్టిచ్ చేస్తాను. ఇలా ఫోల్డింగ్ వేసి ఎంతవరకు అయితే మనకి లెంగ్త్ ఉందో అంతవరకు పెట్టుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా విడిచిపెట్టి కట్ చేసుకోవాలి. ఈ పోస్ ఒకటి తీసి ప్లెయిన్ చేసుకొని ఈ థ్రెడ్ ఇందులో పెట్టేసి ఇలా మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని కరెక్ట్గా సరిపోయే విధంగా చూసుకోవాలి. ఒంటి పాదంతో బాగా సెట్ అవుతుంది, డబుల్ పాదంతో అయితే అవ్వదు. క్లాత్ బయటికి రాకుండా ఈ పోసులతో క్లాత్ కొంచెం లోపల పెట్టుకోవాలి. రఫ్ అవ్వదు, బ్యాక్ చేసి చేసుకోవాలి. రఫ్ కిందకు కూడా పోసలు పెట్టుకుంటే బాగుంటుంది. అలా పెట్టాను. పోయిన చేతికి కూడా ఈ థ్రెడ్ ఉంది, ఈ థ్రెడ్ లోపలికి మడిచి ఇది ఇలా పెట్టుకొని పెట్టుకోకపోయినా పర్వాలేదు. ఇంకా చిన్నర కొంచెం లోపలికి పెట్టుకోండి. చిన్న రఫ్ వేసుకొని దాని మీద ఇది వచ్చేటట్టు ఒంటిపాదం సూది క్లాత్ మీద పడి కింద కూడా ఈ థ్రెడ్ మీద పడేటట్టు చేసుకోవాలి. చిన్న తేడా వచ్చినా బ్యాక్ చేసుకుంటే అది బాగుంటుంది. చిన్న తేడా వచ్చిందని అనిపిస్తే వెంటనే బ్యాక్ చేయండి, పర్వాలేదు. పూసల వరకు కాబట్టి కొంచెం మనకి ఇబ్బంది పడుతుంది.
ఓకే, బయటకు వచ్చింది. ఓకే, పర్వాలేదు. మనకి ఇంచిన్నర ఖర్చు కొంచెం ముందుగానే తీసుకోవాలి. పూసలు మన చెయ్యి కిందకి తగులుతాయి, అలా తగలకుండా కొంచెం పైకి ఉన్నట్టు ఈ థ్రెడ్ అనేది ఇలా లోపలికి పెట్టేయండి. లోపలికి ఇలా ఎక్కువ థ్రెడ్ ఉంటే ఇలా కిందకు కూడా ఫోల్డింగ్ చేసి థ్రెడ్ స్ట్రైట్గా పెట్టుకోండి, పర్వాలేదు. చెయ్యికి దెబ్బ తగలకుండా దగ్గర పెట్టి చేసుకోవాలి. కొంచెం రాంగ్ వచ్చింది, రాంగ్ చేస్తే బ్యాక్ చేసుకోవచ్చు, పర్వాలేదు. కొంచెం పూసల మీదకి క్లాత్ పెడితే బాగానే వస్తుంది. చెయ్యికి మాత్రం దెబ్బ తగలకుండా స్లోగా కుట్టు వేసుకోండి. కొద్ది క్రిటికల్ ఉంటుంది పూసల వరకు, చెయ్యితో కుట్టాలి. కానీ ఎన్నో వేసాను ఇలాంటివి, అందులో ఎక్స్పీరియన్స్ మీద వేసేస్తాను. చెయ్యికి దెబ్బ తగలి కూడా పోసేరకూడదు, కొద్ది కష్టపడుతూ చూడడానికి సింపుల్గా ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వర్క్ మీకు నచ్చినట్టుగా ఉంటే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోడల్స్ ఎన్నో పెడుతుంటాను, కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్.